నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 7వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కర్పణ్యే దోషపాత స్వభావాః పృచ్ఛామి త్వం ధర్మ సముదసేతః యచ్చర్చేస్య నిశ్చితం బృహితన్మే శిష్యతేహం సదిమం త్వం ప్రపన్నం. అర్జునుడు ఈ శ్లోకంలో చెప్తాడనమాట కృష్ణుడికి, కృష్ణ ఇలా కాదు, నేను గురువులాగా శిష్యులాగా ఉన్నాము. ఇప్పటి వరకు అర్జునుడు మరియు కృష్ణుడు బాబా బామర్దులు అనమాట. ఇప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగిన విషయాలు కూడా అలానే జరుగుతూ వస్తాయి. ఇలా కాదు కృష్ణ, నేను నీకు అర్పితం అవుతానని చెప్పి చెప్తాడు. అర్జునుడు ధర్మ సందేహంలో ఉంటాడు కదా, యుద్ధం చేయాలా లేదంటే బంధువులను కాపాడుకోవాలా, బంధువుల మీద యుద్ధం చేయకుండా ఉండాలని ధర్మ సందేహంలో ఉంటాడు. ఇప్పటివరకు కృష్ణుడిని అడిగినా కూడా వాళ్ళ మధ్య బావ బామర్దుల్లానే జరుగుతాయి అన్నమాట విషయాలు. అలా కాదని చెప్పి ఇప్పుడు గురువులా ఉండు కృష్ణ అని చెప్పి అడుగుతాడు. మన లైఫ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ముందు వెళ్ళాలా వెనక వెళ్ళాలా, ఎటు వెళ్ళాలో మనకు అర్థం కాదు. అప్పుడు మనకు తెలిసిన వాళ్ళలో ఎవరో కొన్ని గురువుగా తీసుకొని మనకు కావాల్సిన ప్రశ్నలను అడిగి దానికి కావాల్సిన జవాబు తెచ్చుకోవచ్చు అనమాట. కొంతమంది ఇవన్నీ ఆలోచించకుండా జీవితాన్ని వదిలేసుకుంటారు. అలా కాదు అని చెప్పి మనకు నచ్చిన వాళ్ళతో చర్చిస్తే ఏదో ఒక జవాబు రాకుండా పోదు అని చెప్పి శ్లోకం చెప్తుంది. మీకు చెప్పుకోవడానికి ఎవరు లేదా ఎవరికి చెప్పుకోవాలనిపించడం లేదా, అప్పుడు కృష్ణ కృష్ణ అని చెప్పి ఆ జగన్నాథుడికి చెప్పండి.